హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ తయారు చేసే విధానం. 2 క్యాప్సికమ్లు సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. లోన గింజలు ఉంటాయి, తీసి వేసుకోవాలి. తీసేసిన తర్వాత కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ క్యాప్సికమ్ ముక్కల్ని వేపుకోవాలి. అలా సన్నగా మంట మీద వేపాలి. వేపుకున్న తర్వాత మనం పక్కన తీసేసి మళ్ళీ కడాయి పెట్టుకుని మళ్ళీ ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని పల్లీలు 2 స్పూన్లు, ఒక 6 వెల్లుల్లిపాయలు, ఒక అంగుళం ముక్క అల్లం, 3 ఎండుమిరపకాయలు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. అలాగే 2 స్పూన్లు వెండి కొబ్బరి వేసుకోవాలి పొడి. వెండి కొబ్బరి పొడి లేకపోతే మనం మామూలుగా కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా పచ్చివి కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా పక్కకు తీసుకోవాలి. తీసుకుని మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని జీలకర్ర, మిరియాలు ఒక 1/2 స్పూను, 2 ఆనియన్స్ పెద్దవి కట్ చేసి పొడవుగా అవి కూడా దోరగా వేపుకోవాలి. అలా ఫ్రై అయ్యే వరకు వేపుకొని ఈ పల్లీలు పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకుని బాగా కలపాలి. 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. బాగా కలపాలి. మూత పెట్టి తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ధనియాల పొడి 1 స్పూను, కస్తూరి మెంతి 1 స్పూను, 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం మీకు టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. 1 గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. గ్రేవీ తయారవుతుంది. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చిక్కగా అయ్యే వరకు కలుపుకోవాలి. పెరుగు 2 స్పూన్లు వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. అలా గ్రేవీ చిక్కగా అయ్యే వరకు కలపాలి. ముందుగా ఫ్రై చేసుకుని ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేసి బాగా కలపాలి. గరం మసాలా ఒక 1/2 స్పూను వేసి మూత పెట్టాలి 2 నిమిషాలు. అలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం కర్రీని కుక్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. చపాతీలోకి, బిర్యానీలోకి అన్నింటిలోకి బాగుంటుంది. నేను చేసినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మా ఛానల్ని.